బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అండ్ టెక్స్చర్ వైజ్ చాలా హై అండ్ లిప్స్టిక్స్ లాగా ఉంది. ఇందులో ఏం లేదు, ఆల్రెడీ ఓపెన్ చేసేసిన కాబట్టి నా ఫస్ట్ ఇంప్రెషన్ చూడొచ్చు. ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ లిప్ లైనర్. ఓ మై గాడ్, సి కొంచెం ప్రోడక్ట్ బయటకు వచ్చేసింది, నేను కొంచెం హార్ష్గా ఓపెన్ చేసినట్టున్నా. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ గీత. నేనైతే మింత్రాలో ది బెస్ట్ మేకప్ ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. హియర్ కమ్స్ ద బ్యూటిఫుల్ లిప్స్టిక్ ఫ్రమ్ లాక్మే అండ్ షేడ్ వచ్చేసి చాక్లెట్ టెంప్టేషన్. ఈ షేడ్ నాకు చాలా చాలా నచ్చి తీసుకున్నాను. లెట్స్ స్వాచ్. సూపర్ గుడ్ కలర్, హైలీ పిగ్మెంటెడ్, బ్యూటిఫుల్ బ్రౌన్ నూడ్ షేడ్. చాలా చాలా బాగుంది. సో మూజ్ లైక్ టెక్స్చర్ తోనే ఉంది. డే టైమ్ ఆర్ ఈవినింగ్ టైమ్, ఎనీ టైమ్ దిస్ లుక్ సో గుడ్ ఆన్ అవర్ లిప్స్. చాలా చాలా బాగుంది షేడ్ అయితే. బ్రౌన్ నూడ్ షేడ్స్ నచ్చే వాళ్ళు డెఫినెట్లీ ఇది పర్చేస్ చేసుకోండి. దిస్ ఇస్ బ్యూటిఫుల్ వన్ అండ్ టెక్స్చర్ వైజ్ చాలా హై అండ్ లిప్స్టిక్స్ లాగా ఉంది, చాలా బాగుంది. కమింగ్ టు నెక్స్ట్ వన్. మేకప్ వేసుకోవడమే కాదు, మేకప్ రిమూవ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇదేంటంటే క్లెన్జింగ్ బామ్. క్లెన్జింగ్ బామ్స్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, బట్ దిస్ ఇస్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇది నా సెకండ్ పర్చేస్, చాలా చాలా బాగుంటుంది. దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ డీకన్స్ట్రక్ట్. జస్ట్ మనం ట్యూబ్ ఓపెన్ చేసి స్క్వీజ్ చేసుకొని ప్రోడక్ట్ని డైరెక్ట్లీ మన ఫేస్ పైన అంతా అప్లై చేసుకోవాలన్నమాట. సో కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్ మేకప్ ప్రోడక్ట్స్ ఏవి యూజ్ చేసినా కూడా ఇది పర్ఫెక్ట్లీ మన మేకప్ని అయితే రిమూవ్ చేస్తుంది, పర్ఫెక్ట్గా క్లెన్స్ చేస్తుంది. దాని తర్వాత మనం రెగ్యులర్గా ఫేస్ వాష్ చేసుకున్నట్టు చేసేసుకుంటే మన డబల్ క్లెన్జింగ్ కూడా అయిపోతుంది. నేను ఇది డైరెక్ట్లీ యూజ్ చేసినప్పుడు, మేకప్ రిమూవ్ చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను. క్లెన్జింగ్ బామ్స్లో ది బెస్ట్, అఫోర్డబుల్, బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ద బెస్ట్ అంటే డీకన్స్ట్రక్ట్ వన్. డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను, చాలా చాలా బాగుంటుంది. అగైన్ లిప్స్టిక్ ఫ్రమ్ బ్లూ హెవెన్ ఇన్ ద షేడ్ జింజర్ బ్రౌన్. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ లైక్. ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది. సో లెట్స్ వాచ్ ద షేడ్. దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఏ బ్రిక్ షేడ్ లాగా, రస్టీ బ్రిక్ షేడ్ లాగా ఉంది. బ్యూటిఫుల్ షేడ్, చాలా ఈజీగా గ్లైడ్ అయిపోతుంది అండ్ హైలీ పిగ్మెంటెడ్. చాలా ఈజీగా గ్లైడ్ అయిపోతుంది అండ్ బ్యూటిఫుల్ షేడ్, చాలా చాలా బాగుంది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ లిప్స్టిక్ షేడ్ అని చెప్తాను. ఎందుకంటే బ్రౌన్ నూడ్ లిప్స్టిక్స్ ఇష్టపడే వాళ్ళకి దిస్ ఈస్ వెరీ గుడ్ రేంజ్ కలర్. ఈ రెండు కూడా చాలా బాగున్నాయి, 2 డిఫరెంట్ కలర్స్, రెండు కూడా చాలా చాలా బాగా నచ్చాయి. సో కమింగ్ టు నెక్స్ట్ వన్. హోప్ ఇట్స్ నాట్ లిప్స్టిక్ అగైన్. సో దిస్ ఈస్ ఎ కన్సీలర్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ. మంచి ట్యూబ్ ఫామ్ లో వచ్చింది ఇన్ ద షేడ్ నూడ్ నెంబర్ 4 అండ్ దీనికి మంచిగా చిన్న సైజ్ బ్రష్ లాగా కూడా వచ్చింది. సో ఓకే, ప్రోడక్ట్ ఆల్రెడీ బ్రష్కి ఉంది. జెంట్లీ మనం ట్యూబ్ని కొంచెం స్క్వీజ్ చేస్తే ఈ బ్రష్కి వచ్చేస్తుంది అనమాట ప్రోడక్ట్. ఈ షేడ్ అయితే నాకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందని అనుకుంటున్నాను. చాలా బాగుంది. బేసికలీ ఇట్లా టైనీ బ్రష్తో అప్లై చేస్తున్నాం కదా, ఫినిష్ అదంతా కూడా చాలా బాగుంది. సో నాట్ జస్ట్ ద షేడ్, బ్లెండింగ్ కూడా చూడాలి. మంచిగానే బ్లెండ్ అవుతుంది, ఎటువంటి ఎఫర్ట్స్ అవసరం లేకుండా ఫింగర్స్తోనే ఇంత మంచిగా బ్లెండ్ అవుతుందంటే కన్సీలర్ బ్రష్తో కానీ స్పాంజ్తో కానీ ఇంకా మంచిగా అవుతుంది. బ్లెండింగ్ పార్ట్ వైజ్ అయితే ఓకే, అండర్ ఐస్ కూడా బాగానే పనిచేస్తుంది అని అనుకుంటున్నాను. సో ఫర్ ఆల్ స్విస్ బ్యూటీ కన్సీలర్స్ అన్ని చాలా బాగున్నాయి అండ్ ప్యాకింగ్ వైజ్ అండ్ బ్రష్తో ఇచ్చారు కదా, అది నాకు చాలా బాగా అనిపించింది. సో ఈసారి ఎప్పుడైనా మన మేకప్ వేసుకున్నప్పుడు ఆ కన్సీలర్ అప్లై చేసి చూద్దాము, సో ఇది ఎలా ఉంది అనేసి. సో కమింగ్ టు నెక్స్ట్ వన్. మేకప్ స్పాంజ్ ఒకటి ఆర్డర్ చేశాను. ఐ ఆల్రెడీ ఆర్డర్డ్ ఫ్రమ్ కలర్ బాత్. సేమ్ మేకప్ స్పాంజ్ అనమాట, అది కొంచెం ఓల్డ్ అయిపోయింది, అందుకే ఈ స్పాంజ్ ఆర్డర్ చేశాను మళ్ళీ. దిస్ ఇస్ అ రీపర్చేజ్ అనొచ్చు. సేల్ ఉన్నప్పుడు తీసుకోండి, బడ్జెట్ ఫ్రెండ్లీ, సూపర్ అఫోర్డబుల్ అండ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ ఫ్రమ్ LA18. So these two products are from LA18. One is Ace Primer and another one is Blush. So coming to the primer from LA18, super cute packing, చాలా చిన్న ప్యాకింగ్ ట్యూబ్ ఫామ్ లో ఉంది. ఇట్ ఈస్ వాటర్ రెసిస్టెంట్ అండ్ ఇది వైటమిన్ E బేస్డ్ అవ్వడంతో పోర్స్ ని బ్లర్ చేయడంతో పాటు మన స్కిన్ ని కూడా ఎక్స్ట్రా మాయిశ్చరైజింగ్ గా, హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. సో టెక్స్చర్ వైజ్ చూద్దాము ఎలా ఉందో. సి లుక్ ఎట్ ద టెక్స్చర్. జెల్ ఫామ్ లో మన సిలికాన్ బేస్డ్ ప్రైమర్స్ ఎట్లా ఉంటాయి అట్లా ఉంది. మేకప్ వేసుకోవడానికి స్మూత్ బేస్ అయితే డెఫినెట్ గా ఇస్తుంది. డెఫినెట్లీ ఇట్స్ హైడ్రేటెడ్ గానే ఉంది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్, LA18 నుండి బ్లష్ బాంబ్ అనమాట. ఇందులో 3 కలర్స్ ఉన్నాయి, రెడ్, కోరల్ అండ్ పింక్. నేనైతే పింక్ తీసుకున్నాను.
సో దిస్ ఈజ్ ఏ బ్లష్ బాంబ్. లెట్స్ సీ ఇఫ్ ఇట్ ఈస్ ఎ బాంబ్ ఆర్ నాట్. కొంచెం ప్రోడక్ట్ బయటకు వచ్చేసింది, నేను కొంచెం హార్ష్గా ఓపెన్ చేసినట్టున్నా. సో లెట్స్ సీ ద స్వాచ్. బ్యూటిఫుల్ గార్జియస్ పింక్ కలర్. ఇంత పిగ్మెంటెడ్ ఉంటే చాలు బ్లష్కి. సో దిస్ ఈజ్ ఏ వెల్వెటీ కైండ్ టెక్స్చర్ ఉంది, మూస్ ఫామ్లో, లైక్ కైండ్ ఆఫ్ ఏ మూస్ టెక్స్చర్. కొంచెం డ్యూవీగా అనిపిస్తుంది అనమాట, క్రీమీ డ్యూవీ లాగా. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ గ్లిటర్, ఫైన్ గ్లిటర్. గ్లిటర్ అంటే చంకీ గ్లిటర్ కాదు, ఫైన్ గ్లిటర్. మంచిగా బ్లెండ్ అయిపోతుంది స్కిన్లో అయితే. సి ఇట్ గివ్స్ నైస్ డ్యూవీ ఫినిష్. సూపర్ వెల్వెటీ టెక్స్చర్ ఉంది, వెరీ సాఫ్ట్ డ్యూవీ. యా, యూ కెన్ గో ఫర్ ఇట్. అండ్ మంచి డ్యూవీ ఫామ్ ఇస్తుంది, వెల్వెటీ టెక్స్చర్ ఇస్తుంది. సో హైలైటర్ యూజ్ చేసుకోకుండా జస్ట్ ఇది ఒకటి యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అసలు మాకు గ్లిటరే వద్దు అనుకుంటే డోంట్ గో ఫర్ ఇట్. బట్ అదర్వైజ్ నాకైతే ఈ బ్లష్ కలర్ కానీ బ్లెండబుల్ పార్ట్ కానీ నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఫ్రమ్ ద ఇన్సైడ్ బ్రాండ్, దిస్ ఇస్ ఎ లిప్ అండ్ చీక్ టింట్. బ్యూటిఫుల్ పర్పుల్ కలర్. అండ్ దీన్ని మనం బ్లష్ లాగా, లిప్స్టిక్ లాగా యూజ్ చేసుకోవాలన్నమాట. సో మీడియం స్కిన్ టోన్ కానీ డస్కీ స్కిన్ టోన్ వాళ్ళకైతే ఇలాంటి షేడ్స్ చాలా చాలా బాగుంటాయి. లుక్ ఎట్ దట్ పిగ్మెంట్, సూపర్ పిగ్మెంటెడ్ కదా. అండ్ ఇదైతే మనకు 100 రూపీస్కే వచ్చేస్తుంది. లెట్స్ స్వాచ్. I don't know how it's going to be on my lips, purple color. So blush part we need to check. Definitely బాగుంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే పర్పుల్ కొంచెం మనకు బ్లెండ్ అయినప్పుడు లిటిల్ బిట్ పింకిష్ టోన్లోకి వచ్చేస్తుంది కాబట్టి బాగానే ఉంటుంది. పిగ్మెంట్ వైజ్ చాలా బాగుంది. సో మీరు దీన్ని బ్లష్ లాగా యూజ్ చేయాలనుకున్నప్పుడు చాలా తక్కువ ప్రోడక్ట్ తీసుకొని మెల్లగా బిల్డప్ చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా పిగ్మెంటెడ్గా ఉంది. నేనైతే డిఫరెంట్గా ఉండాలని యూనికార్న్ షేడ్ తీసుకున్నాను, బికాజ్ ఐ హ్యావ్ లాట్ అదర్ కలర్స్ ఇన్ డిఫరెంట్ బ్రాండ్స్. మీకు ఒకవేళ అఫోర్డబుల్ రేంజ్లో కావాలంటే ఇది బాగుంది, లిప్ అండ్ చీక్ టింట్. యూ కెన్ గో ఫర్ రెడ్, కోరల్ ఆర్ పింక్ షేడ్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో స్ట్రాబెరీ షేడ్ కూడా చాలా బాగుంటుంది. నేను తీసుకోవాలనుకున్నప్పుడు అది లేదు స్టాక్లో, బట్ యూ కెన్ గో ఫర్ ఇట్. అండ్ ఇది కూడా చాలా బాగుంది. ఫర్ బ్లష్ వైజ్ దిస్ ఈస్ సో గుడ్. అన్ని స్కిన్ టోన్స్కి మ్యాచ్ అవుతుంది. మీడియం టు డస్కీ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇంకా చాలా బాగుంది. సో అండర్ 100లో అఫోర్డబుల్ రేంజ్లో లిప్ అండ్ చీక్ టింట్స్ కావాలంటే ఇన్సైడ్ బ్రాండ్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అండ్ ఇన్సైడ్ బ్రాండ్లోనే ఐ ఆర్డర్డ్ లిప్ లైనర్ ఆల్సో. చాలా మంచి ప్యాకేజింగ్తో వచ్చింది. లిప్ లైనర్స్ యూజ్ చేస్తే ఏంటంటే మన లిప్స్ పెద్దగా కనిపించడంతో పాటు మంచి మ్యాట్ ఫినిష్ లాగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో చాలా మంచి లుక్ కూడా ఇస్తుంది అనమాట. లెట్ మీ స్వాచ్ హియర్. సి, చాలా మంచి పిగ్మెంటెడ్తో ఉంది, బ్యూటిఫుల్ కలర్. నా ఫస్ట్ ఇంప్రెషన్ చూడొచ్చు. ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్ లిప్ లైనర్, చాలా బాగుంది. అండ్ జస్ట్ లైక్ బటర్ గ్లైడ్ అవుతుంది. కొన్ని ఏంటంటే ఇలా గ్లైడ్ అవ్వవు, చాలా హార్డ్గా అనిపిస్తాయి. బట్ దిస్ వన్ ఈజ్ సో నైస్. నేను ఇంకొకటి కూడా ఆర్డర్ చేస్తాను ఇందులో. సో ఫస్ట్ ట్రై చేద్దామని తీసుకున్నాను, చాలా చాలా బాగుంది. అండ్ దిస్ ఆల్సో అండర్ 100లో ఇంత బ్యూటిఫుల్ లిప్ లైనర్స్ అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. టాకింగ్ టు మీ ఇన్ ద షేడ్ నెంబర్ 2. నేనైతే ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి. సో కమింగ్ టు నెక్స్ట్ వన్. ఓ మై గాడ్, సి, ఇవైతే ఆల్మోస్ట్ 700-800 రేంజ్ ప్రోడక్ట్స్. ఎలా ఇచ్చాడు చూడండి. దిస్ ఇస్ హౌ ఇట్ కేమ్, కంప్లీట్లీ డ్యామేజ్డ్. ఐఎమ్ సో డిసప్పాయింటెడ్. ఆల్మోస్ట్ ఏడుపు వస్తుంది. బట్ ఇది ఇప్పుడు రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ చేయడానికి కూడా లేదు, టైం ఫ్రేమ్ అయిపోయింది, ముందే ఓపెన్ చేసుకోవాల్సింది. ఎనీవేస్, ఓకే, డ్యామేజింగ్ పార్ట్ పక్కన ఉంచేస్తే దీస్ 2 ఆర్ మై ఫేవరెట్ కాంపాక్ట్స్. ఈ 2 ఫౌండేషన్స్ కూడా నా ఫేవరెట్స్. నా ప్రీవియస్ లాంగ్ టైం బ్యాక్ నేను వీడియో చేశాను ప్రోడక్ట్ రికమెండేషన్స్ అని, అందులో చెప్పాను సెకండ్ టైం థర్డ్ టైం పర్చేస్ చేసిన ప్రోడక్ట్స్ అంటే డెఫినెట్లీ మెబ్లిన్ అండ్ లారియల్. ఎన్ని ఫౌండేషన్స్ ఉన్నా, ఎన్ని కాంపాక్ట్స్ ఉన్నా, మెబ్లిన్ అండ్ లారియల్ కమ్స్ ఫస్ట్ ఇన్ ప్లేస్. సో దిస్ ఈస్ హౌ కాంపాక్ట్ లుక్స్ లైక్. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఏ షేడ్ అనేది మనకు బయట నుంచి కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ఇన్ ద షేడ్ 220 న్యాచురల్ బీచ్ పౌడర్. ఇది నా షేడ్. ఏదో ఒక బ్రాండ్, ఒక్క ప్రోడక్ట్ ఉంటే చాలు అనుకున్నప్పుడు మెబ్లిన్ ఫౌండేషన్ అండ్ మెబ్లిన్ కాంపాక్ట్ ఉంచుకోండి. ఫర్ ఎవ్రీ ఒకేషన్ చాలా చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ వన్ ఫ్రమ్ లారియల్. దిస్ ఇస్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్, బట్ చాలా చాలా బాగుంటుంది.
ఇది నేను కాంపాక్ట్ అన్నాను కదా, సో ఇది కాంపాక్ట్ ఫామ్ లో ఉంటుంది కానీ దిస్ ఇస్ యాక్చువల్లీ ఫౌండేషన్. ఇది అప్లై చేసుకున్నప్పుడు మీరు ఫౌండేషన్ ఏది అప్లై చేసుకోని అవసరం లేదు, జస్ట్ ఫౌండేషన్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా మంచి ఫినిష్ వస్తుంది. నాకైతే ఇది చాలా చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ నేనైతే లారియల్ ఫౌండేషన్ అప్లై చేసుకున్నప్పుడు లిటిల్ బిట్ కాంపాక్ట్ లాగా నేను ఇది అప్లై చేస్తాను అనమాట. ఇది ఫౌండేషన్ కాంపాక్ట్ అయినా కూడా నేను ఇది కొంచెం అప్లై చేస్తాను. నాకైతే ఇది చాలా బాగా సూట్ అవుతుంది. దీన్ని నేను ఎట్లా యూజ్ చేస్తాను అనేది నా మేకప్ టెక్నిక్స్ ఎప్పుడైనా చెప్పినప్పుడు, ఏదైనా వీడియో చేసినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ షో యూ. ఓ మై గాడ్, యాక్చువల్లీ ఇక్కడ స్పాంజ్ వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఎ స్పాంజ్. ఆ మేకప్ పౌడర్ అంతా కూడా బ్రేక్ అయిపోయి రావడంతో స్పాంజ్ మీద అంతా ఇలా ఉంది. చాలా బాగుంటది. ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్ బట్ అట్లాగే వర్క్ అవుతుంది అనమాట. సో ఎనీ స్పెషల్ అకేషన్ ఉన్నా లేకపోతే ఇఫ్ యూ క్యాన్ అఫోర్డ్ ఇట్ డెఫినెట్లీ గో ఫర్ దిస్. మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు. చాలా బాగుంటది మేకప్ బేస్ అంతా కూడా. సో చూసారు కదా, ఈ రోజు నేను మీకు చూపించిన బెస్ట్ అండ్ అఫోర్డబుల్ మేకప్ ప్రోడక్ట్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.